అసలు ఈ బిగ్ బాస్ షో అంతా నాకెందుకో స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే సెలెక్ట్ చేయాలి అనుకున్న పర్సన్ని మాత్రము వాళ్ళ లోపలికి వస్తుంటేనే జడ్జి మొక్కల్లో 1000 కాంతులో బల్బ్ అయితే ఎలాగుతా ఉంది లైటింగ్. అదే వాళ్ళు రిజెక్ట్ చేయాలా, వీళ్ళు హోల్లో పెట్టాలా అన్న పర్సన్స్ లోపలికి కానీ వస్తుంటే వాళ్ళు ఏందో డల్ ఫేస్ పెట్టుకొని ఉంటారు. అక్కడే అర్థమవుతుంది స్క్రిప్టెడ్ అనేసి. నిన్న జనిత్ అనే అబ్బాయి వచ్చాడు కదా, జనిత్ అనే అబ్బాయి వచ్చి చెప్తున్నాడు పాపం వాళ్ళ అమ్మ పాపం చెరుకు రసం అమ్మేసి తనని పెంచిందనేసి, తను వాళ్ళ అమ్మకి సగం పర్సెంట్ యాక్సిడెంట్ అయ్యి సగం ఒళ్ళంతా కాలిపోయింది, తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఆ తర్వాత తను ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నట్టు చెప్తున్నాడు కదా. చెప్పిన తర్వాత గ్రీన్ ఇవ్వాలి కదా, గ్రీన్ ఇవ్వకుండా నీకు ఏజ్ సరిపోదు అని చెప్పేసి స్కూల్ నుంచి ఏమన్నా వచ్చినావా నీకు ఏజ్ చాలదని చెప్పన్నారు. అదే నిన్న ఒక అమ్మాయి వచ్చేసి నాకు 19 years అని చెప్తే ఆ అమ్మాయికి గ్రీన్ చేశారు కదా. ఇతనికి కనీసం హోల్ అన్న పెట్టచ్చు కదా, ఏం పెట్టకుండా రెడ్డిచ్చి పంపించేశారు. నీకు ఏజ్ చాలదు అనుకుంటా. ఇదే ఏజ్ అక్కడ అమ్మాయికి సరిపోతుందా, అబ్బాయికి చాలదా? మీరు 19 years వాళ్ళని ఒక్కరినే తీసుకుందాం అనుకున్నారా, ఇద్దరు తీసుకుందాం అనుకోలేదా? ఒక్కరినే తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాలి ముందుగానే. వాళ్ళకి అప్పుడే కదా, వాళ్ళకి గ్రూప్ మీటింగ్ అని ఇంకొక మీటింగ్ అని అన్నీ ఉంటాయి కదా, అప్పుడే వాళ్ళకి చెప్పు ఉండాలి కదా. ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి టైం ఒక్క అసలు వాళ్ళు వింటున్నారా? అసలు పక్కన వాళ్ళు చెప్పేది మీరు అసలు నిన్న ఎపిసోడ్లో ఎందుకు గ్రీన్ ఇస్తున్నారు, ఎందుకు రెడ్ ఇస్తున్నారు, మీకైనా అర్థమైందా?